మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులని పునఃప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో దాదాపు 580 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శ్రీకారం చుట్టి 82% పనులని పూర్తి చేశామన్నారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో 2% మించి పనులు చేయలేకపోయిందన్నారు. 100 రోజుల్లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు మంత్రి నారాయణ. ఈ రాష్ట్రంలో నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగదో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లతో యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమల్ని నగరం చేయడానికి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయింటే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్కి వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉండే అటుపక్క ఇటుపక్క వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ నీళ్ళు,